హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మజాస్ కిచెన్. ఈరోజు ట్రెడిషనల్ అయిన పాతకాలం వంట కొబ్బరి ఉండలు ఎలా చేయాలో చూద్దాం రండి. వీటిని కొబ్బరి లవ్స్ అని కూడా అంటారండి. కొబ్బరి ఆరోగ్యానికి చాలా మంచిది, అలాగే బెల్లం కూడా ఆరోగ్యానికి మంచిది. కాబట్టి ఈ రెండిటి కాంబినేషన్లో చేసే కొబ్బరి లడ్డూలు ఎలా చేయాలో చూద్దామా. ముందుగా ఎన్ని కొబ్బరికాయలతో లవ్జులు చేయాలనుకుంటారో అన్ని కొబ్బరి చిప్పలు తీసుకోండి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొబ్బరి వెనుక భాగంలో ఉన్న బ్రౌన్ లేయర్ తీసేయాల్సిన అవసరం లేదండి, అలాగే ఉంచి ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో కొబ్బరి ముక్కలు కొంచెం కొంచెం వేసుకుని గ్రైండ్ చేసుకోండి, లేదంటే సన్నగా తురుముకున్నా సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసిన కొబ్బరి మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇదే విధంగా కొబ్బరి మొత్తం గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ముందుగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని కొలిచి ప్యాన్లో వేసుకోండి. నేను తీసుకున్న కొబ్బరి 2 బౌల్స్ అయిందండి. దానిని ప్యాన్లో వేసుకుని దానిలో 1 బౌల్ తురుముకున్న బెల్లం వేసి ఈ రెండు బాగా కలిసేటట్టు 2 నిమిషాలు ఇలా కలుపుతూ ఉండండి. కొబ్బరి ఉండలు చాలా రకాలుగా చేయొచ్చండి. కొంతమంది చాలా తక్కువ వాటర్ పోసి చేస్తారు. నేను అలా కాకుండా ఒక 1/2 కప్పు వాటర్ పోసుకున్నాను. ఇలా 1/2 కప్పు వాటర్ పోయడం వల్ల కొబ్బరి ఉండల లోపల జ్యూసీగా ఉంటాయి. మీరు ఇంతవరకు ఈ విధంగా చేయకపోతే నేను చెప్పే ప్రాసెస్లో ఒకసారి చేసి చూడండి, ఆ తేడా మీకే తెలుస్తుంది. ఈ కొబ్బరి మిశ్రమాన్ని బాగా కలుపుతూ ఉండండి. మనం పోసిన వాటర్తో పాటు కొబ్బరిలో బెల్లంలో వచ్చిన వాటర్ కూడా పూర్తిగా ఎగిరి గట్టిపడి లౌజ్లాగా తయారయ్యే వరకు మాడకుండా కలుపుతూ ఉండండి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ నెయ్యి వేయండి. నెయ్యి వేయడం వల్ల టేస్ట్తో పాటు మంచి కలర్ కూడా వస్తుంది. దీన్ని అదేవిధంగా లో ఫ్లేమ్లో 10 నిమిషాలు కలుపుతూ ఇలా ప్యాన్లో ఆయిల్ బయటకు వస్తున్నప్పుడు 1 స్పూన్ యాలకుల పొడి వేసి అంతా కలిసేటట్టు కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసుకుని ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా దగ్గరగా వచ్చిందంటే లడ్డు రెడీ అవుతున్నట్టేనండి. మరి కొంచెం సేపు కలుపుతూ ఉన్నట్టయితే కొబ్బరి కలర్ మారి బ్రౌన్ కలర్లోకి రావడమే కాకుండా ప్యాన్ నుండి కూడా విడిపోతుంది. ఇలా ప్యాన్ నుండి విడిపోయినప్పుడు దించి చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిపడుతుంది. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు కొబ్బరి ఉండలు చేసుకుందాం. కొబ్బరి ఉండలు చేసేటప్పుడు కొబ్బరిలో ఉండే కొబ్బరి నూనె వల్ల మన చేతికి అంటకుండా ఉండలు బాగా వస్తాయి. ఇలా లౌజులన్నీ తయారు చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి. ఎంతో టేస్టీగా హెల్తీగా ఉన్న కొబ్బరి ఉండలు రెడీ అయ్యాయండి. ఇవి 10 నుంచి 15 రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఇదే మెథడ్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ లేదంటే పూజలు చేసినప్పుడు మిగిలిన కొబ్బరితో కానీ సింపుల్గా ఇలా చేసుకోండి. ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.